రైతులకు మీడియా సపోర్ట్. నీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం. సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్. మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే మనం ఓడిపోతాం సార్. ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలుపు నాదే. గెలుపుకు చేరువగా రైతులు ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు. ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. హలో, ఏ కత్తిసీను, ఫోటో ఎలా ఉంది? అతను మాత్రం ఏం చేయకు. సరే, ఏం చేయను. నేను చెప్పింది నువ్వు చెయ్యి. చేస్తాను. హలో, ఒక్క నిమిషం ఉండమ్మా. ఎవరు? మీ మదరాలు మాడదంట. హలో తాతయ్య, బేబీమ్మా, నేను టీవీలో చూసా. టీవీ చూసావా? నువ్వు తీవ్రవాదంటగా. అవునమ్మా, మీ తాతయ్య తీవ్రవాది. హలో హలో, ఎవరు? మా మనవరాలు కట్ అయింది. మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట. హలో రే, మళ్ళీ 150 సీన్ అన్న ఫార్మర్ ఎప్పుడు రా? టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్. అబ్బా, శంకర్ అంటున్నాడేంట్రా? పేరు మార్చుకున్నాడా? ఎన్ని కోట్లు స్కామ్ ఏంటి రే మల్లిగా? మొత్తానికి నువ్వు సీన్ అన్న కలిపి బాగానే నాగలేస్తున్నారా? రే, కొంచెం మా అమ్మ కూడా పిలుస్తుండ్రా బాబు. హలో హలో, సీననా సీననా సీన్ ఎవరు? శంకర్ శంకర్ అన్న. ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే? వచ్చేసాడు బాబాయ్, మీరు భోజనం చేసి పడుకోండి. ఏమడిగా? ఏంటి అంతా అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నాం. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 మంది ఇందులో వేలుముద్రలు పెడితే ఏం రాసింది అందులో? కేసు వెనక్కి తీసుకుని మన చేలనే అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉందిగా. నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా, ఎంత కమ్ముడిపోయావు? మమ్మల్ని ఎంత కమ్మేశావు? శంకర్ ఏం చేశావు? అసలు ఉన్నాడా? మాట్లాడవయ్యా. ఉన్నాడని చెప్పయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా. బాబాయ్, ఏంటి? ఎవరా నీకు బాబాయ్? పర్సలు పెట్టి పిలవాల్సిన మనుషులరా మీరు కాదు. అసలు అమ్మ బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూడా చూడను, నాలుగు చీరేస్తాను. మళ్ళీ నువ్వు ఉండనా? ఏమయ్యా, ఒక మాట్లాడుతాను, నిజం చెప్పండి. మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేదా? ఈ రోజు దేశం అంతా మీ వైపు ఉంది. ఎవరి వల్ల? ఈయన వల్ల కదా. 10 కోట్లు ఇస్తా అన్నారు. అడ్వాన్స్ గా 15 కోట్లు ఇస్తే వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చాడు. ఏ ఆ రోజు వేలు ముద్రలు పెట్టమంటే పెట్టేవాడు కాదా? పెట్టేవాళ్ళ కాదా? మా అన్న కూడా మీలాగే రైతు బిడ్డ. మా నాన్నగారు వ్యవసాయం చేయలేక చనిపోతే పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని వాళ్ళ అమ్మగారు సిటీకి వచ్చారు. ఓ కన్స్ట్రక్షన్ లో కూలి పని చేస్తూ ప్రాణాలతో పాటు బిడ్డను కూడా వదిలేసింది. ఈయన చేసిన మొదటి దొంగతనం ఏంటో తెలుసా? అన్నం. అన్నం కోసం దొంగ అయ్యాడు. ఇప్పుడు అన్నం అందరూ పెట్టడం కోసం మనిషి అయ్యాడు. ఏం తెలుసాయా మీ శంకర్కి? ఏడవటం, ఎదిరించడం, అంతేగా. మిమ్మల్ని గెలిపిస్తుంది మా అన్న. అందరినీ నమ్మేస్తున్నామని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే నమ్మడం మానేశారు. అందుకే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి, కుక్క బతుకుల్లాగా. తప్పు తప్పు. నేను అబద్ధంలో పెరిగానేమో కానీ నేను అబద్ధాన్ని కాదండి. డబ్బులు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ నాకు మనుషులు దొరికారు. నేను నేరుగా మారటానికి కారణం మీరు. అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు రాదండి, నమ్మండి. ఇప్పుడు శంకర్ ప్రమాదంలో ఉన్నాడు. నేను అతన్ని తీసుకురావాలంటే నాకు మీ వేలుముద్దలు కావాలి. ఇవి లేకుండా నేను అక్కడికి వెళ్ళలేను. నిజం చెప్తున్నాను, గెలుస్తారు, మీరే గెలుస్తారు. నేను పెడతాను. మేము కూడా పెడతాం.
ఇదిగో మాకు మా శంకరు కావాలి, మా భూములు కావాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా మేము ప్రాణాలతో ఉంటాం. నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. Sir, fingerprints are being tallied. Can I send him? Yeah. You can go. అయ్యా నా ఇంటి బట్టి వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా నా నాగలు తీసుకోకండి అయ్యా. అది నా బతుకు తెరువు. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారే, మీరు బాధపడతారా? శంకర్ వదిలే. నిన్ను పిలిచింది నేను డాక్యుమెంట్స్ తీసుకోవడానికి, నీకు శంకర్ని ఇవ్వడానికి కాదు. నేను వచ్చింది శంకర్ని తీసుకువెళ్ళడానికి, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కాదు. సీను, నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నువ్వు ఇప్పుడు శంకర్ అంటే పేరు కాదు, ఒక ఊరు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. రేపే తీర్పు. వెళ్ళు వెళ్ళు. శంకర్
మన వాళ్ళందరికీ చెప్పు కత్తి సీను మాట నిలబెట్టుకున్నాడని. వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. మీడియా ప్రోద్బలంతో ఇండియాకొచ్చిన సాక్ష్యులు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పిన నీరూరు శంకర్, మొత్తం తెలుగు రాష్ట్రాల రైతు కుటుంబాలు, హైకోర్టుకు చేరిన సాక్ష్యులు. వీళ్ళందరూ ఆ కత్తి సీనుగాడు వస్తాడని వెయిటింగ్ అది. పాపం వస్తాడంటావా? రాడు, వాడిని ఆల్రెడీ వేసేసి ఉంటారు. ఎందుకన్నా సీనియర్ అంటే అంత కోపం నీకు? నీ మీద కూడా ఓ సినిమా తీస్తే తెలుస్తుందిరా. ఏ సినిమా? ఇప్పుడు డీటెయిల్స్ అవసరమా? బాగా నటించు. అన్నా అది చూడు. ఇప్పుడు నవ్వు నటించు. పగులుద్దిరా రే. ఫగులుద్ది కాదు, ఫగులుద్ది. పగులుద్దేలేరా. ఇవిగో క్యాచ్. నువ్వు మొదలు పెట్టు, నేను మెయిన్ జరుగుతా. రండిరా. సీను, నువ్వు వచ్చేసావు. చాలా సంతోషం. నమస్తే. 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 నమస్కారం సార్. మీలో నీళ్ళాపింది ఎవరు? నేను సార్. నీళ్ళాపినందుకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నీ స్పీచ్ విన్నాక కన్విన్స్ అయ్యాను. గుడ్. థ్యాంక్ యూ సార్. అగర్వాల్ని చంపింది ఎవరు? నేను సార్. నేను సార్. ఓకే ఓకే, కూల్ 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 కూల్. వ్యక్తులు చంపితే నేరం, వ్యవస్థ చంపితే తిరుగుబాటు. ఈ కేసులో గెలుపు మీదే. సూపర్ సార్. హ్యాపీగా ఉండండి. సీను, ఈ గెలుపు నీది కాదు, రైతుది. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకోసం ఎదురు చూస్తుంటా. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.